అది 2004 ముల్తాన్ పాకిస్తాన్. ఒక ప్లేయర్ 295 రన్లు కొట్టి స్ట్రైక్ లో ఉన్నాడు. అప్పటికి ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఎవ్వరూ ట్రిపుల్ సెంచరీ చేయలేదు. ఇలాంటి టైంలో ఎవరైనా మెల్లగా ఆడుకొని సేఫ్ గా రికార్డ్ కంప్లీట్ చేసుకుంటారు. కానీ అతను ఫ్రంట్ ఫుట్ కొచ్చి స్టాండ్స్ లోకి బాల్ పంపించాడు. అందరూ షాక్. అసలు 295 దగ్గర 6 కొట్టడం ఏంటి బాస్? మామూలు గట్స్ కాదవి. డేరింగ్ అండ్ డాషింగ్. వీరేంద్ర సెహ్వాగ్. భయం అనే పదం అతని డిక్షనరీలోనే లేదు. 99 అయినా 299 అయినా సెహ్వాగ్ స్టైల్ ఒకటే, వచ్చావా కొట్టావా. అసలు ఆ మ్యాచ్ కి ఉన్న హైప్ మామూలుది కాదు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ కి టూర్ కొచ్చింది. ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ అటాక్ చూస్తే షోయబ్ అఖ్తర్, మొహమ్మద్ సామి, అబ్దుల్ రజాక్, సక్లైన్ ముష్టాక్ అందరూ వరల్డ్ క్లాస్ బౌలర్స్. కానీ సెహ్వాగ్ కి అవేం అక్కర్లేదు. ఎవరిని క్షమించలేదు ఆ టెస్ట్ లో. ఆ రోజు ముల్తాన్ లో జరిగింది బ్యాటింగ్ కాదు, ఒక విధ్వంసం. 39 4లు 6 6లతో 309 రన్లు కొట్టాడు. ఆ నాక్ తర్వాత సెహ్వాగ్ కి ముల్తాన్ కా సుల్తాన్ అని పర్మనెంట్ గా పేరిచ్చేశారు. నిజానికి సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ ని రీడిఫైన్ చేశాడు. టెస్ట్ లో ఓపెనింగ్ స్లాట్ ఎంత డిఫికల్టో మనందరికీ తెలుసు. బాల్ ని డిఫెండ్ చేసుకోవాలి, వికెట్ కాపాడుకోవాలి అంటారు. కానీ సెహ్వాగ్ మాత్రం బాల్ కనిపిస్తే కొట్టాలి అనే ఫార్ములాతో టెస్ట్ లో T20s లా ఆడుతూ కూడా ఆల్మోస్ట్ 50 యావరేజ్ మెయింటైన్ చేశాడంటే హీఈస్ ఆన్ డిఫరెంట్ లెవెల్ అనే చెప్పాలి. అతని స్వాగ్, స్టైల్, యాటిట్యూడ్ అతను వేరంతే. సెహ్వాగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్రికెటర్, హీఈస్ ద హ్యాపీయెస్ట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. అండ్ నెక్స్ట్ ఎవరు వీడియో చేయాలో కామెంట్ చేసి చెప్పండి.